ఈశ్వీయ ఈశ్వీయ సంవత్సరాత్ పూర్వమేవ ఇయం గీర్వాణభాషా జనసాధారణే వ్యవహృతాభూత్ అంతే. ఆభూత్. ఓకే. అంటే క్రీస్తు శకం కంటే ముందరే ఈ గీర్వాణ భాష అంటే ఈ దేవ భాష జనాల్లో వ్యవహృత అభూత్. ఇది ఏం చెప్పారు మీరు? ఈశ్వరీయ సంవత్సరాత్ పూర్వమేవ అంటే ఏం చెప్పారు మీరు? క్రీస్తు పూర్వం అన్నాను సార్. అంతే కదా? అంతే. క్రీస్తు శకానికి పూర్వమే. శకానికి పూర్వం అని చెప్పాను ఫస్ట్. ఇప్పుడు ఓకే. క్రీస్తు శకానికి క్రీస్తు శకానికి పూర్వమే ఇయం అంటే ఈ గీర్వాణ భాష, ఈ దేవ భాష, సంస్కృత భాష జనసాధారణే అంటే సాధారణ జనుల్లో. జనసాధారణ అంటే మంచి మాటలు వాడాలి కదా. జనసామాన్యంలో మనం మామూలుగా వాడే భాష కదా తెలుగులో. జనసామాన్యమునందు వ్యవహరించబడేది. అంతే. వ్యవహరించబడేది లేదు వ్యవహారమునందు ఉండేది. కరెక్ట్. నా కేవలం విద్వజ్జనానాం అపితు లౌకికానాం అపి వ్యవహారాస్పద. ఇక్కడ లౌకికానామే కరెక్ట్. మీరు కరెక్ట్ గా చదివారు. లౌకికానామపి వ్యవహారాస్పద సంజాత. కేవలం పండితులు విద్వాంసుల కే కాకుండా సామాన్య జనుల చేత అనాలి. ఇట్లా షష్ఠి వాడారు కానీ మనం షష్ఠి చెప్పాలి అట్లా. లౌకికంగా కూడా అంటే మీరు రాసే సెంటెన్స్ గా చెప్పాలి. నేను అదే అడిగాను. నాకు వచ్చిన పండితులు విద్వాంసులు ఇన్ని మాటలు వద్దు. మాట ఏది చెప్పినా పర్వాలేదు. మనం ఎలా రాస్తాం? నా కేవలం విద్వజ్జనానాం అంటే కేవలం విద్వజ్జనులయందే కాక ఆ విధంగా చెప్పండి. లేదు కేవలం పండిత లోకమునందే కాక, లేదు పండిత గణమునందే కాక, అలా ఏదో ఒక మాట చెప్పండి, పర్వాలేదు. మనం పండిత జనుల ఎందే కాక సామాన్య జనుల ఎందు కూడా, సామాన్య జనులు కూడా జనుల ఎందు కూడా వ్యవహారాస్పద అంటే వ్యవహారజన్యము అంటే వ్యవహారంలో ఉండేది అని. వ్యవహారాస్పద వ్యవహారమునందు ఉండేది అంతే సార్. వ్యవహరించబడేది అనొచ్చండి. ఏం పర్వాలేదు. వ్యవహారాస్పద సంజాత అనేది మనం కలిపి ఒక మాట. వ్యవహరించబడేది, వ్యవహారమునందు ఉండేది, వ్యవహరిస్తూ ఉండేవారు, ఇట్లా ఎట్లయినా వేస్తే పర్వాలేదు. నో ప్రాబ్లం. ఫ్రీ ట్రాన్స్లేషన్. ఓకే. పాణిని మహర్షి సంస్కృత భాషైవ లోక వ్యవహార. ఎక్కడుందండి? ఎక్కడుంది? మీరు ఎక్కడ చదువుతున్నారు? సారీ అండి, స్కిప్ అయిపోయాను. పాణిని మహర్షి లౌకిక ప్రయోగ సాధకాని వైదిక ప్రయోగ సాధకాని చ సూత్రాన్ని లిఖితవాన్. పాణిని మహర్షి సూత్రాలు దేని గురించి? లౌకిక ప్రయోగంలోను వైదిక ప్రయోగంలోను సూత్రాలు రచించారు. చక్కగా చెప్పండి సెంటెన్స్. నాకు తెలుగులో మీరు రిటర్న్ ఎట్లా రాస్తారో అట్లా చెప్పాలి నాకు. పాణిని మహర్షి చేత రాయబడ్డాయి అని కూడా అనొచ్చు. అది అట్లా వద్దంటున్నాను నేను. పాణిని మహర్షి చేత రాయబడ్డాయి ఇట్లా రాయంగా మనం. మీరు రాసే సెంటెన్స్ ఏం రాస్తారు? నేను పిన్ పాయింటింగ్ ఇట్. పాణిని మహర్షి లౌకిక ప్రయోగం అని అంటారు కదా సార్. లౌకిక ప్రయోగంలో వైదిక లౌకిక ప్రయోగాలు వైదిక ప్రయోగాలు సూత్రాలు వ్రాసారు. చూడండి, పాణిని మహర్షి
ఉమ్, పాణిని మహర్షి లౌకిక ప్రయోగాలు, వైదిక ప్రయోగాలు ఏ విధంగా సాధించాలో, లేదు లౌకిక ప్రయోగాలు, వైదిక ప్రయోగాలు సాధించే విధానాన్ని సూత్రాలుగా వ్రాశారు, రైట్ లిఖించారు. రైట్ అంతే. రైట్. సింపుల్ కదండి. సాధకానికి అంటే అట్లా. ఓకే. సాధకాని అంటే సాధించడం, అంటే లౌకిక ప్రయోగం అంటే ఒక మాటను మనం వాడాము. ఇప్పుడు అహం జానామి అన్నాను నేను, నాకు తెలుసును. నేను అహం ఏమిటి, జానామి అంటే ఉత్తమ పురుష వెర్బ్ వాడాను నేను, ఉత్తమ పురుష ఏకవచనం వెర్బ్ వాడాను. అంటే దీన్ని సాధించడం అంటాం. అక్కడ జానామి అంటే జ్ఞాధాతువుకి నేను జానామి అనేది ఒక ప్రయోగం చేశాను. ప్రయోగం అంటే ఇది. ప్రయోగం అంటే ఏమిటి? రూట్ వర్డ్ నుంచి మనం వాడేటటువంటి శబ్దం ఎట్లా వచ్చింది అనేది ప్రయోగం. ఇది ఎలా సాధింపబడింది అని అంటే అక్కడ మనం పర్సన్ చూస్తాము, పర్సన్ అంటే పురుషుని చూస్తాము, కాలం చూస్తాము, ఇటువంటివన్నీ చూసి మనం దాన్ని సాధిస్తాం. ఇది సాధించడం అంటే ఇదంతా ఇందులో ఉందన్నమాట. అంటే లౌకిక ప్రయోగంలోనూ వైదిక ప్రయోగంలోనూ కూడా అలా ఎందుకు రాశాడు? వైదిక ప్రయోగంలో రూల్స్ వేరుగా ఉంటాయి, లౌకిక ప్రయోగంలో కొన్ని పద్ధతులు వేరుగా ఉంటాయి. రూల్స్ అని కాదు, పద్ధతులు వేరుగా ఉంటాయి. లౌకిక ప్రయోగం వేరుంటాయి. అందుకని ఇక్కడ ఏం రాశారంటే లౌకిక ప్రయోగాలు, వైదిక ప్రయోగాలు ఏ విధంగా సాధించాలో ఆయన సూత్రాలు వ్రాశారు. ఎవరు? పాణిని మహర్షి. ఇదన్నమాట. ఉం? ఉమ్. అట్లా మీరు వరుసగా చూసుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. తర్వాత చదవండి. రామాయణకాలే महाभारतकाले च संस्कृतभाषैव ఉం. లోకవ్యవహార భాష అభూత్. ఆ, ఆ, రామాయణ కాలంలో మరియు మహాభారత కాలంలో సంస్కృత భాషయే ఆ, వ్యవహార భాషగా ఉండినది. కరెక్ట్. రామాయణ ఆ, కాలమునందు, మహాభారత కాలమునందు ఆ లో అని రాసే కంటే మనం రాసేటప్పుడు నందు అని రాయడం కొంచెం ఓకే. సంస్కృతం అన్నమాట, ఓకే సంస్కారవంతం. సార్. ఉం. ఆ, బౌద్ధ కవి అశ్వఘోష ప్రాకృత భాషాం పరిత్యజ్య ఆ, బుద్ధచరిత సౌందర సౌందరానంద కావ్యద్వయం సంస్కృత భాషాయామేవ విరచితవాన్. ఆ, ఉం. ఈయన ఎవరు? అశ్వఘోషుడు. బౌద్ధ కవి అయిన అశ్వఘోషుడు ప్రాకృత ఉం. భాషను వదిలిపెట్టి ఆ, ఉం. ఆ, సంస్కృత భాషలో బుద్ధ చరితము, సౌందర్య నందము అనే రెండు కావ్యాలు ఆ, ఆ, ముందర సంస్కృత భాషలోనే అని చెప్పాను, సంస్కృత ఉం. భాషలోనే రచించాడు. చాలా బాగా చెప్పారు. ఈ సెంటెన్స్ పర్ఫెక్ట్ గా చెప్పారు. ఆర్డర్లో బాగుంది. నైస్. రాజ్ఞః ఎందుకంటే భోజస్య అశ్వఘోషుడు ఈ బౌద్ధం వచ్చిన మొదట్లో బౌద్ధంలో ఎక్కువగా ప్రాకృత భాష వాడుకలో ఉండేది. అశ్వఘోషుడు బౌద్ధ కవుల్లో మొదటివాడు, ఇంచుమించుగా మొట్టమొదటి రోజుల్లో వాడు ఆయన. ఈ అశ్వఘోషుడు అంటే మన కాళిదాస్ కంటే చాలా పూర్వులు వీళ్ళు. ఈయన అశ్వఘోషుడు ఇప్పుడు బౌద్ధులందరూ ప్రాకృతాన్ని ఎక్కువగా వాళ్ళు ప్యాటర్నైజ్ చేసేవారు. ఆయన ప్రాకృతంలో రాసేవాడు కూడా జనసామాన్యంలో ఉన్న భాష అని అందుకే పైన చెప్పాం మనం. జనసామాన్యంలో ఉన్న భాష కనుక ఎక్కువ మంది ప్రాకృతం కంటే సంస్కృతాన్ని ఇష్టపడుతున్నారు కనుక, సంస్కృతాన్ని వ్యవహారంలో పెడుతున్నారు కనుక ఆయన ప్రాకృతాన్ని విడిచిపెట్టి సంస్కృత భాషలో తను ముఖ్యమైన కావ్యాలు బుద్ధ చరిత్రం, సౌందరనందం అనే కావ్యాలు, ఈ రెండు కావ్యాలని కూడా ఆయన ప్రాకృత భాషను విడిచి సంస్కృత భాషలోనే రచన చేశారు. విరచితవాన్. అది విరచితవాన్ అంటే తర్వాత ప్రత్యయము, ఇట్ ఇండికేట్స్ ది పాస్ట్ టెన్స్. రైట్. राज्ञः भोजस्य काले संस्कृतस्य प्रचुरः प्रचारः लोकविदित एव. लोकविदितम् एव न विदित एव अनेन ఓకే. విదితः एव. ఓకే. భోజరాజు యొక్క కాలమునందు సంస్కృతము ఎక్కువ ప్రాచుర్యం, బహుళ ప్రచారంలో బహుళ ప్రాచుర్యం, సంస్కృత భాష యొక్క బహుళ ప్రాచుర్యము లోక విదితమే. లోకమంతటికి తెలిసినదే. అంతే తెలిసినది కదా, అంటే లోక విదితమే విదితమే. అంటే ఓకే. లోకమంతయు లోకమంతటి. ఎరిగినదే, లోకమంతటికి తెలిసినదే, ఎట్లయినా పర్వాలేదు. అంత మనం అక్కడ ఫ్రీ ట్రాన్స్లేషన్ చేయొచ్చు, విభక్తుల గురించి పెద్ద బాధపడక్కర్లేదు. లోక విదితం అంటే
లోకమంతటికి తెలిసినదే, లోకమంతా ఎరిగినదే అని చెప్పాలి. యాక్చువల్ గా లోక విదిత ఏవా అంటే లోకమంతా ఎరిగినదే అని చెప్పాలి. లోకమంతటికి తెలిసినదే అంటే షష్ఠీలాగా కనపడుతుంది. అంత రక్కక్కలే రాసిన తప్పలేదు. అది నేను చెప్పేది. ఇంకో అస్మాకం పారాగ్రాఫ్ కూడా చదువుతాను. ఈ ఒకటి చదువుతాను. అస్మాకం ప్రాచీన సంస్కృతేః ప్రతినిధిః ప్రాచీన సంస్కృత వాంగ్మయమేవ అస్మాకం ప్రాచీన సంస్కృతేః ప్రతినిధి ప్రాచీన సంస్కృత వాంగ్మయమేవ. మన ప్రాచీన సంస్కృతి యొక్క ప్రతినిధి ప్రాచీన సంస్కృత కొంచెం వాంగ్మయమే. ఇక్కడ మీరు రాసేటప్పుడు బాగుండేందుకే అన్వయం ఒక్కసారి ఊహించుకొని ఆ ఆర్డర్లో అదేలేండి. చెప్పండి. ప్రాచీన సంస్కృత వాంగ్మయమేవ వాంగ్మయమే, ప్రాచీన సంస్కృత వాంగ్మయమే మన ప్రాచీన సంస్కృతికి ప్రతినిధి. కరెక్ట్, అలా చెప్పాలి. బాగుంది, రైట్. భారతీయ సంస్కృతౌ గురు శిష్య సంబంధః అతీవ పవిత్రతయా సంభావ్యతే. భారతీయ సంస్కృతి యందు గురు శిష్య సంబంధము అతి పవిత్రమైన దిగా ఉండినది, అతి పవిత్రమైనదిగా భావించబడేది. ఓకే, భావించబడేది, సంభావ్యత. ఉపనిషత్సు ఆచార్య దేవో భవ ఇత్యాది వాక్యైః గురుః దేవస్వరూపతయా వర్ణితః. ఉపనిషత్తుల యందు ఆచార్య దేవో భవ మొదలైన వాక్యములతో గురువు దైవ స్వరూపముగా గురువు వర్ణించబడ్డాడు. కరెక్ట్. సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై ఇత్యాది మంత్రైః అపి గురు శిష్య సంబంధః కీదృశః సంభావ్యతే ఇతి జ్ఞాయతే. ఇది నాకు మీనింగ్, ఈ ఫ్రేజ్ కి సెంటెన్స్ దేనికి మీనింగ్ తెలియదు సార్. చాలా సులభం అండి. సహనావతు సహనవతు సహవీర్యం కరవావహే, అది యాజ్ ఇట్ ఈస్ గా రాయడమే. అది మంత్రం కదా, శాంతి మంత్రం. అది అంటే దాని మీనింగ్ అక్కర్లేదా? దాన్ని ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు. అది సంస్కృతం శ్లోకమే, అదే రాయాలి. ఇలా ఇత్యాది మంత్రాలతో కూడా చేసినా తప్పులేదు. సహనావతు అంటే కలిసి చదువుకుందాము, కలిసి తిందాము, కలిసి కృషి చేద్దాము అని దాని అర్థం అక్కర్లేదు. మనం సంస్కృత శ్లోకాన్ని యాజ్ ఇట్ ఈస్ గానే రాయొచ్చు. సహనావతు సహనౌభునత్తు సహవీర్యం కరవావహై మొదలైన మంత్రములతో కూడా గురు శిష్య సంబంధము ఎలా ఉండేదో తెలియబడింది. కరెక్ట్, కరెక్ట్, బాగుంది, నైస్. సంస్కృత భాషాయా మహత్వం న కేవలం భారతీయైరేవ అపితు పాశ్చాత్యైరపి సాహ్లాదం అంగీక్రియతే. ఇది వర్డ్ ఏంటంటే సాహ్లాదం. ఆహ్లాదం, ఈ హా చూడండి, మీకు చెప్పాను నేను. హా కింద ఇది కొంచెం పెద్దగా సాగు తీసినట్టుండదు. కింద అంగం చూసారో లేదో హాకి, అలా ఉంటే అది పొల్లు అనమాట. సాహ్ అని అర్థం అనమాట. అది మామూలు ఈక్వల్ గా ఉంటే హా, ఈ కిందది పెద్దగా ఉంటే అనమాట. అది అంటే సాహ్లాదం. అది ఇక్కడ ఆహ్లాదపూర్వకమైన, ఆహ్లాదంతో కూడినదిగా అని అర్థం అనమాట. స ఆహ్లాదం అంగీక్రియతే, ఆహ్లాదముతో కూడినదిగా అంగీకరింపబడింది అని అర్థం అనమాట. ఇప్పుడు చెప్పండి. సంస్కృత భాష యొక్క మహత్యము కేవలం భారతీయ దేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశంలో కూడా ఆహ్లాదమైనది. భారతీయులు పాశ్చాత్యుల్లో కూడా కేవలం భారతీయుల చేతనే కాక పాశ్చాత్యుల చేత కూడా పాశ్చాత్యుల చేత కూడా ఆహ్లాదమైనది అని అంగీకరించబడింది. ఆహ్లాదమైనదిగా అంగీకరించబడింది. బాగుంది, నైస్. తర్వాత మహాకవి కాళిదాసస్య అభిజ్ఞాన శాకుంతల నాటకం ప్రాయశః ప్రపంచ భాషాసు సర్వాస్వపి అనుదితమితి విషయః అముమంశం
ప్రమాణయతి. మహాకవి కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతల నాటకం ప్రాయశః ప్రపంచ భాషల అన్నిటిలోనూ అనువదించబడినది అన్న విషయం ప్రామాణికం. అన్న విషయం అముమంశం ప్రమాణయతి. అముం అంశం ఈ విషయాన్ని ప్రమాణీకరిస్తున్నది. ఏ విషయాన్ని? అందరూ కూడా అంగీకరించారు. అంగీకరించటమే కదా వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటారు. అది అది అన్నది బాగా చెప్తున్నారు మీరు. మీరు చాలా మంచి ఆర్డర్ గా చెప్తున్నారు. ట్రాన్స్లేషన్ బాగుంది. అముం అంశం ప్రమాణయతి ఈ అంశాన్నే ప్రమాణీకరిస్తున్నది. ఈ అంశాన్ని రుజువు చేస్తున్నది. ఈ అంశాన్నే ఏదన్నా కానీ విశదపరుస్తున్నది. ఎట్లా మాట్లాడినా పర్వాలేదు. ప్రమాణం ఇట్స్ ఏ ప్రూఫ్ ఫర్ దట్ అని అర్థం అనమాట. ప్రపంచంలోని అన్ని భాషల్లోకి ఇది ట్రాన్స్లేట్ అయిందన్న విషయమే దీన్ని పాశ్చాత్యులందరూ ఆహ్లాదకరమైన భాషగా అంగీకరించారు అన్న విషయాన్ని నిరూపిస్తున్నది. తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఓకే. విశ్వస్య ప్రాచీనతమం సాహిత్యమత్రైవ లభ్యతే. విశ్వంలో ప్రాచీనతమం సాహిత్యమత్రైవ లభ్యతే. సాహిత్యమత్రైవ అంటే ఈ విషయమా? విశ్వం అంతటిలో ప్రాచీన సెంటెన్స్ మొత్తం చదవండి మళ్ళీ ఒకసారి. విశ్వస్య ప్రాచీనతమం సాహిత్యమత్రైవ లభ్యతే. సాహిత్యమత్రైవ లభ్యతే. సాహిత్యంలో లభిస్తోంది ప్రాచీన. సాహిత్యం అత్రైవ దీని అర్థం చేసుకోవాలి ఇక్కడ. సాహిత్యం అత్ర ఏవ. అత్ర అంటే ఇక్కడ, ఏవ అంటే ఇక్కడే. సాహిత్యం అత్ర ఏవ అంటే విశ్వస్య ప్రాచీనతమం తమపు ప్రత్యయం ప్రాచీనతమమైన లేదు అత్యంత ప్రాచీనమైన. విశ్వస్య షష్ఠి ప్రపంచం యొక్క అత్యంత ప్రాచీనమైన సాహిత్యం ఇక్కడే లభిస్తున్నది, ఇక్కడే లభ్యమవుతున్నది అని అర్థం అన్నమాట. సాహిత్యం అత్ర ఏవ. ప్రాచీనతమం అన్నది ఎలా చేయాలో అర్థం కాలేదు. ప్రాచీనతమం అంటే అత్యంత ప్రాచీనమైన అనొచ్చు, లేదు ప్రాచీనతమైన. తమపు ప్రత్యయం అంటాం కదా, అంటే సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. తరపు ప్రత్యయం తమ ప్రత్యయం. మనం చెప్తాంగా 3 డిగ్రీలు కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. కంపారిటివ్ అంటే సంస్కృతంలో తరపు ప్రత్యయం అంటాం, సూపర్లేటివ్ అంటే తమపు ప్రత్యయం అని వాడతాము. అదనమాట. అత్ర వైదిక సాహిత్యం ముఖ్యతః ఋగ్వేదః విశేషతః ఉల్లేఖమర్హతి. అత్ర ఇక్కడ వైదిక సాహిత్యం ముఖ్యంగా ఋగ్వేదం విశేషంగా చెప్పతగినది. అంటే వైదిక సాహిత్యం నందు ఋగ్వేదం ప్రముఖంగా చెప్పతగినది, ఉల్లేఖించబడినది, చెప్పతగినది, వివరించబడినది. ఓకే. ఉల్లేఖం అర్హతి. విశ్వస్య ప్రాచీనతమాయాః సంస్కృతే సభ్యతాశ్చ అవగమాయ అనేది ఇక్కడ యథార్థావగమాయ సంస్కృతమేవైకం సాధనం. విశ్వం యొక్క అతి ప్రాచీనమైన సంస్కృతమే సంస్కృతంతో సభ్యతాశ్చ యథార్థ దీని మీనింగ్ ఏంటంటే యథార్థ అవగమాయ అంటే అర్థం చేసుకోవడం అన్నమాట. మనం అంటాం కదండి అవగంతం, మనం వాడే మాట కదా అది. అవగాహన అని ఉందిగా తెలుగులో, అదనమాట. అంటే విశ్వం యొక్క అత్యంత ప్రాచీనమైన సంస్కృతి సభ్యతలను
యథార్థంగా అర్థం చేసుకోవడానికి సంస్కృతమేవ సంస్కృతమే ఏకం సాధనం. సాధనం. సంస్కృతమే ఒక సంస్కృతం సాధనం. ఒక్కటే సాధనము. సాధనం. ఏక ఏవ రెండు ఉన్నాయి కదా, సంస్కృతం ఏవ ఏక ఏకం, సంస్కృతం ఒక్కటే సాధనం, లేదు సంస్కృతం ఏకైక సాధనం, ఇట్లా ఏదైనా రాయొచ్చు. విశ్వ విశ్వ సంస్కృతేరాధారశిల విశ్వ సంస్కృతేరాధారశిల సంస్కృత అదే అలాంటప్పుడు వాంగ్మయ మీరు విడదీసి చదవడం అలవాటు చేసేసుకోండి. విశ్వ సంస్కృతే ఆధారశీల విశ్వ సంస్కృతేః ఆధారశిలా సంస్కృత వాంగ్మయే ఏవ ప్రాప్యతే. సంస్కృత ఆధార విశ్వంలో సంస్కృతం విశ్వ సంస్కృతే కదా, సంస్కృత వాంగ్మయం ఒకటే విశ్వంలో ఆధారం, సంస్కృతానికి ఆధారం. సంస్కృతానికి ఆధారం. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మళ్ళీ చదవండి, మళ్ళీ సెంటెన్స్ చదవండి. విశ్వ సంస్కృతే చేయండి. విశ్వ సంస్కృతే అనద్దు, విశ్వ సంస్కృతే విశ్వ సంస్కృతేః ఆధారశిలా సంస్కృత వాంగ్మయే ఏవ ప్రాప్యతే. సంస్కృత వాంగ్మయము ఒక్కటే ఉన్నది అని చెప్పొచ్చు. విశ్వ సంస్కృతేః విశ్వ సంస్కృతి అంటే ఆ ముక్కకి విశ్వ సంస్కృతేః అంటే ప్రపంచం యొక్క సంస్కృతి. మీకు అక్కడ సంస్కృతం దగ్గర మీరు పొరపాటు పడుతున్నారు. సంస్కృతం భాష కాదు, సంస్కృతి. అది ఇప్పుడు చెప్పండి, ట్రై చేయండి. ప్రపంచం యొక్క సంస్కృతికి సంస్కృత వాంగ్మయం ఒక్కటే ఆధారము కదా. ఆధారము కాదు, ఆధారశిల ఏవ ప్రాప్యతే. అది ఓకే. ఇంకెవరైనా చెప్తారండి ఈ సెంటెన్స్ అర్థం? ఎవరైనా ట్రై చేస్తారా? ఈజీగా చెప్తారు, ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది అందరికి. ఎవరు చెప్తారండి? చెప్పండి ఎవరో ఒకళ్ళు. రామ్ గారు సెంటెన్స్ ఒకసారి చదవరండి. చదవండి. విశ్వ సంస్కృతేః ఆధారశిలా సంస్కృత వాంగ్మయే ఏవ ప్రాప్యతే. ఆధారశిల అంటే చెప్పండి. ఒక్క మాట మీకు దొరకదు, నాకు సంస్కృత భాషయే అన్నిటికీ ఆధారభూతమై ఉన్నది. ఆధారశిల. శిల అంటే ఏమిటండి? రాయి. అందుకని ఆ మాట అది విశ్వ సంస్కృతే ఆధారశిల అంటే కూర్చీ గురించి పంచమి విశ్వ సంస్కృతే, అందుకే విడదీసి చదవమంట. విశ్వ సంస్కృతి గురించిన శాసనాలు ఆధారశిల, శాసనాలు సంస్కృత వాంగ్మయమునందే లభిస్తాయి. అంటే శాసనాలు కూడా సంస్కృత భాషలోనే రాశారు. ఆ భాషలో కూడా రాశారనుకోండి, సంస్కృత భాషలో కూడా ఉన్నాయి శాసనాలు. ఇంకా పాత శతాబ్దాలు గడితే అవి ప్రాకృతంలో ఉంటాయి, దానికంటే ముందు ఇంకా వేరే భాషల్లో కూడా ఉన్నాయి. మనకి లేటెస్ట్ గా ఉండేవన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. క్రీస్తు శకం తర్వాత నుంచి వచ్చినవన్నీ ఇంచుమించు ముందరవి కూడా ఉన్నాయనుకోండి కొద్దిగా అట్లా. అంచేత నేను అందుకే అంటే విడదీసుకున్నప్పుడు మీకు విభక్తులతో సహా అర్థమైపోతుంది అన్నమాట. తర్వాత చదవండి. తన్మూలకమేవ విశ్వ సంస్కృతేః తులనాత్మక అధ్యయనం ప్రస్తూయతే. తన్మూలకమేవ విశ్వ సంస్కృతేః తులనాత్మకం అధ్యయనం ప్రస్తూయతే. ప్రపంచమైన సంస్కృతేః మళ్ళీ ఇక్కడ వచ్చినట్టు ముందు తన్మూలకమేవ అదే వాటిలో వస్తుంది. తన్మూలకమేవ అంటే తత్ మూలకం. తత్ అంటే ఏంటి? తత్ అంటే ఏమిటి? సంస్కృతం భాష కాదు, ఆధారశిల. తత్ మూలకమేవ ఇక్కడ ఆధారశిల లభిస్తున్నాయి, శాసనాలు లభిస్తున్నాయి. తత్ మూలకమేవ ఆ శాసనాల మూలంగానే అని అర్థం అన్నమాట. ఆ శాసనాల మూలంగానే విశ్వ సంస్కృతే ప్రపంచ సంస్కృతుల యొక్క
తులనాత్మక అధ్యయనం, కంపారిటివ్ స్టడీ. ప్రస్తూయతే జరుగు తులనాత్మకమైన అధ్యయనం జనం ప్రస్తూయతే చేయబడుతున్నది. చేయబడుతోంది. ఇంకా డైరెక్ట్ ఆన్సర్ అంతే. రైట్. సంస్కృతే యథా జ్ఞానకళా సంస్కృతి ధర్మ దర్శనార్థ శాస్త్ర వ్యాకరణమాయుర్వేద రాజనీత్యాది విషయేషు విపులం ప్రాచీనం వాంగ్మయం ఉపలభ్యతే న తావదన్యత్ర కస్యామపి భాషాయాం. సంస్కృతే యథా జ్ఞాన కళా సంస్కృతి ఇక్కడ జ్ఞాన కళా కళ అంటే మనకు అర్థం అవ్వాలని విడదీశాను. ఇది యాక్చువల్ గా ఒక సమస్త పదం కింద కలిపి రాసేయచ్చు అన్నమాట. జ్ఞాన కళా సంస్కృతి ధర్మ దర్శనార్థ అని అలా రాయొచ్చు. మనం ట్రాన్స్లేషన్ ఈజీగా ఉంటుందని. దర్శనార్థ శాస్త్ర అంటే దర్శన అర్థశాస్త్ర అని అర్థం చేసుకోవాలి. అర్థశాస్త్ర వ్యాకరణం ఆయుర్వేద వ్యాకరణం ఆయుర్వేదం రాజనీతి మొదలగు మొదలైన. ఇప్పుడు చెప్పండి. సంస్కృతే యథా జ్ఞాన కళా సంస్కృతి. ఎలా అయితే జ్ఞానము కళలు సంస్కృతమునందు జ్ఞానము కళ యథా అంటే మామూలుగా మనకి చెప్పే విధానం ఏ విధంగా అయితే అని వస్తుంది కదా. దీన్ని మనం తెలుగులో తిరగేసి చెప్తాం. ఎట్లా? సంస్కృతే యథా జ్ఞాన కళా సంస్కృతి ధర్మ దర్శనార్థ శాస్త్ర వ్యాకరణం ఆయుర్వేద రాజనీత్యాది విషయేషు విపులం ప్రాచీనం వాంగ్మయం ఉపలభ్యతే. అంటే ఎలాగైతే సంస్కృతము అంటే ఇక్కడ సంస్కృతే అంటే సంస్కృత భాష, ఇది సంస్కృతి కాదు. సంస్కృత భాష యందు ఏ విధంగానైతే జ్ఞానము కాలము సంస్కృతి ఎట్సెట్రా విషయాల గురించి విపులంగా వాంగ్మయం లభిస్తున్నదో అది. అంటే ఎలాగైతే అని తెలుగులో మొదలు పెట్టకుండా అది బాగుండదు. తెలుగులో అది మంచి ప్రయోగం కాదు. సంస్కృత జ్ఞానకాల ఎట్సెట్రా విషయముల గురించి లభించినంత విపులమైన వాంగ్మయము అని చెప్తే సరిపోతుంది. నా తావత్ అన్యత్ర కశ్యామపి, ఇంకా వేరే భాషల యందు కూడా నా కశ్యామపి భాషాయం, వేరే భాషల ఎందు కూడా ఇందులోనూ కూడా లభించదు అని. అట్లా చేయాలి దాన్ని. ఇవన్నీ వరుసగా వేరే జ్ఞానము కళా సంస్కృతి ధర్మము దర్శనము అర్థశాస్త్రము వ్యాకరణము ఆయుర్వేదము రాజనీతి మొదలైన విషయములందు లభించే ప్రాచీన వాంగ్మయం ఏ ఇతర భాషలోనూ కూడా లభించదు అనేది ఇక్కడ మనం సప్లిమెంట్ చేసుకుంటాం. తప్పలేదు. నా తావదన్యత కశ్యామ భాషాయాం లభ్యతే అని అర్థం అన్నమాట. ఓకే. నెక్స్ట్ మహాభాగోపి ఏతదేవ విశ్వసితి యత్ సమగ్ర సభ్యతయా మూలం సంస్కృత వాంగ్మయే ఏవ నిహితమితి. మ్యాక్డొనాల్డ్ అండి. మ్యాక్డొనాల్డ్ రాదు. మ్యాక్డొనాల్డ్ మహాశయ అని అంటాం, మహాభాగ అని అంటాం. మ్యాక్డొనాల్డ్ మహాశయుడు కూడా ఏతదేవ విశ్వసితి ఈ సమగ్ర సభ్యత ఆయన కూడా విశ్వసిస్తున్నాడు. సో మ్యాక్డొనాల్డ్ భాష్యకారుడు కూడా సంస్కృత భాషయే సమగ్ర సభ్యత సమస్త సభ్యతకి మూలం సంస్కృత వాంగ్మయమే అని నిహితమితి. సంస్కృత వాంగ్మయే ఏవ నిహితమితి అంటే సంస్కృత వాంగ్మయం నిహితమై ఉన్నదని నిబద్ధమై ఉన్నదని సంస్కృతమున లభిస్తున్నదని విశ్వసించారు అంటే
విశ్వసించారు, విశ్వసతి అన్నమాట. ఓకే. అంతే. మానవ జీవిత వికాసాధ్యయనార్థం మూలరూపత్వేన భారతీయం వాङ्మయం గ్రీక్ సాహిత్యాపేక్షయాపి గురుతరం. మానవ జీవిత వికాస యొక్క అధ్యయనార్థం. ఓకే. మానవ జీవితం వికాస అధ్యయనం కోసం మూల రూపమైన భారతీయ వాङ्మయం గ్రీక్ సాహిత్యంలో కూడా గురుతరమైనదే. గ్రీక్ సాహిత్య అపేక్షయా అపి గురుతరం. అపేక్షయ అంటే కంపేర్డ్ టు అని అర్థం అనమాట. గ్రీక్ సాహిత్యంతో పోలిస్తే మానవ జీవిత వికాస అధ్యయనార్థం మూల రూపత్వేన భారతీయం వాङ्మయం గురుతరం అని. అంటే గ్రీకు సాహిత్యంతో పోలిస్తే మానవ జీవిత వికాసాన్ని గురించి తెలుసుకోవటానికి, మూలాల్ని తెలుసుకోవటానికి భారతీయ వాङ्మయమే బృహత్తరమైనది, గురుతరం. గురువు అంటే బరువు అని అర్థం. గురుతరం బృహత్తరమైనది, గొప్పది అని అర్థం అన్నమాట. అలా చెప్పండి దానికి. అంటే ఇక్కడ అపేక్షయ అంటే కంపేర్డ్ టు అని అర్థం అనమాట. గ్రీక్ సాహిత్య అపేక్షయ అంటే గ్రీక్ సాహిత్యంతో పోల్చినప్పుడు అని అర్థం చెప్పాలి. కాళిదాస, మాఘ, శ్రీహర్ష, జయదేవాదీనాం కావ్యాని ప్రతిపదం మాధుర్యోపేతాని సంగీతాత్మకాని లాలిత్యవంతి చ సంతి. కాళిదాసు, మాఘుడు, శ్రీహర్షుడు, జయదేవు మొదలగు వారిచే ప్రతిపాదింపబడ్డ కావ్యాలు మాధుర్యోపేతమైనవి, సంగీతాత్మకమైనవి, లాలిత్యమైనవిగా ఉన్నవి. నెక్స్ట్ చదవాలండి. సంస్కృత భాషాధ్యయనస్య ఏతాని ముఖ్యాని ప్రయోజనాని గణయితుం శక్యంతే. సంస్కృత భాష అధ్యయనం యొక్క ముఖ్య ప్రయోజనాలు గణయితుం శక్యంతే. ప్రయోజనాలు ఈ విధంగా చెప్పవచ్చు అనొచ్చు. సంస్కృత భాష అధ్యయనం వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు ఈ విధంగా చెప్పవచ్చు. వేదోక్త ధర్మజ్ఞానం, ఆర్య సంస్కృతి జ్ఞానం, ఆర్య సభ్యతా వైశిష్ట్య జ్ఞానం, ప్రాచీన భారతీయ వైభవావగమ, వైభవ అవగమ అంటే ప్రాచీన భారతీయ వైభవాన్ని అర్థం చేసుకోవటం, దర్శన తత్వార్థ బోధ, కర్తవ్య జ్ఞానం, దర్శన తత్వార్థ బోధ, కర్తవ్య జ్ఞానం, విశ్వబంధుత్వ భావోదయ, భావోదయము తెలుగు భావోదయము. ఓకే. ఆస్తిక్య బుద్ధి అంటే ఆస్తిక్య బుద్ధి, ఆస్తికులు నాస్తికులు, ఆస్తిక్య బుద్ధి, ఆస్తిక బుద్ధి, వివేచనాత్మకమైన దృష్టి, వివిధ భాష సంపృక్తత్వం, వివిధ భాష సంపృక్తత్వం, శీల ప్రధానం, శిక్షా దర్శనం, ప్రాచీన పరంపరా జ్ఞానం చేతి ఇవన్నీ ముందు రాయాలి మీరు. ఇవన్నీ రాసి మొదలైనవి ఇక్కడ సంస్కృత భాష యొక్క అధ్యయనం వల్ల వచ్చిన ప్రయోజనాలు, ముఖ్యమైన ప్రయోజనాలుగా చెప్పవచ్చును. గణయితుం శక్యంతే, ప్రయోజనాలుగా లెక్కింపవచ్చును, చెప్పవచ్చును అని ఏదైనా కానీ రాయొచ్చు అనమాట. సరేనండి, నేను క్లోజ్ చేసేస్తాను. రైట్ అండి. థ్యాంక్ యూ.
గుడ్ నైట్ అండి. ఓకే మహోదయ. నమస్తే.